ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి మనం చూసాం. ఇక రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో నిన్న రాత్రి స్వర్గస్థులైనారు. ఆయన నివాసంలో కూడా ఇందుకు సంబంధించిన విషాద ఛాయలు అలుముకున్నాయి. సుదూరం నుంచి వచ్చే బంధువులందరూ కూడా ఇక వాడి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా నుంచి కూడా రావాల్సిన బంధువులు ఉన్నారు. ఇటు మదనపల్లి నుంచి కూడా బంధువులు ఉన్నారు. విజయవాడలో అయితే రాజేంద్ర ప్రసాద్కు అనేక మంది బంధువులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చెన్నైలో కూడా బంధువులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అమెరికా నుంచి, మదనపల్లి నుంచి, చెన్నై నుంచి రావాల్సిన వాళ్ళ కోసం రాజేంద్ర ప్రసాద్ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఇద్దరు సంతానం, ఒక పాప, ఒక బాబు రాజేంద్ర ప్రసాద్కి. అందులో 38 సంవత్సరాల ఆయన కూతురు ఈరోజు మరణించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా విషాద ఛాయలు అలుముకున్నాయో రాజేంద్ర ప్రసాద్ ఇంటి వద్ద కూడా మనం చూడవచ్చు. కొద్దిసేపు క్రితం సినీ ప్రముఖులందరూ కూడా నటుడు రాజేంద్ర ప్రసాద్ని పరామర్శించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతానికి, ఇదే నియోజకవర్గంలోకి వచ్చే అరకపూడి గాంధీ కూడా, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా వచ్చి రాజేంద్ర ప్రసాద్ని పరామర్శించిన పరిస్థితి మనం చూడవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి పరామర్శించారు. ప్రముఖ దర్శకుడు ఇటు త్రివిక్రమ్ కూడా వచ్చి పరామర్శించిన పరిస్థితి. నటుడు అజయ్ కూడా ఇక్కడికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ని పరామర్శించిన పరిస్థితి. చిరంజీవి కుటుంబ సమేతంగా వచ్చి పరామర్శించిన పరిస్థితి. మొత్తానికైతే చూస్తే ఒక విషాద ఘటన మళ్ళీ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ ముద్దుల గారాల పట్టి అనొచ్చు, ముద్దుల కూతురు అనొచ్చు, 38 ఏళ్ల వయసులో చనిపోవడంతో చాలా వరకు కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కార్యక్రమాలు, సుదూరం నుంచి వచ్చే బంధువులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరి సమక్షంలో ఈ అంతిమ కార్యక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కొద్దిసేపు క్రితం బంధువులు, రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాజేంద్ర ప్రసాద్ ఇంటి చుట్టూ కూడా, ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, 2 తెలుగు, హైదరాబాద్.